హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 126. బాలు మేల్కొనే ఉన్న బాలు చేతిలో ఉన్న స్వాంతనతో చిన్ని మాత్రం ఆఫ్టర్నూన్ వరకు ఫుల్గా స్లీప్ వేసి లేచింది. తను ఇంకా బాలు చేతిలోనే ఉండడం చూసి తలెత్తి అతనిని చూసింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకపోవడంతో లంచ్ తీసుకొస్తా, బయటకు వెళ్ళి అన్నాడు బాలు. అప్పుడే లంచ్ టైం అయ్యిందా అని అనుకుంటూ పైకి లేచి ఓపెన్లో ఉన్న తన షర్ట్ బటన్స్ చూసి పెద్దగా అరిచి బాలుని తిట్టకుండా అతని మనసేంటో అర్థమైన దానిలా నిద్రలో కాకుండా ఇప్పుడు అతని తలని మరోసారి తన గుండెలకి హత్తుకుంది చిన్ని. మౌనంగా ఉన్న అతనిని చూసి, నీకు వినిపిస్తున్న నా గుండె చప్పుడు నీ పేరే పలుకుతుంది బాలు. నేను మన కోసం ఆలోచించాను. ప్లీజ్ కోపం పెంచుకొని నన్ను దూరం పెట్టకు అని బాధగా చెప్పింది చిన్ని. ఆ మాటలకి ఆమెకి కనపడకుండా నవ్వుతూ ఆమె ఎదపై పంటి గుర్తు ఇచ్చి పైకి లేచాడు బాలు. నేను వంట చేస్తాను, ఓ గంట ఆగు, తర్వాత నువ్వు వచ్చే వరకు మళ్ళీ ఆ బయట ఫుడ్డే కదా తింటావు అని తన షర్ట్ బటన్స్ పెట్టుకొని జడ పైకి ముడి వేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది చిన్ని. తను ఉన్నంత వరకు చిన్నీని తన కౌగిలి నుండి వదలాలని లేకపోయినా ఆమె నిర్ణయం తనని బాధ పెట్టడంతో కష్టంగా కిచెన్లోకి వెళ్లకుండా ఆగి హాల్లోనే ఉండిపోయాడు బాలు. ఇద్దరి లంచ్ మౌనంగా ముగిసిన తననే చూస్తున్న చిన్ని చేయి పట్టుకొని తన ఒడిలో కూర్చోపెట్టుకొని, నేను ఆల్రెడీ ఆటో అతనితో మాట్లాడాను. డైలీ అతనే నిన్ను కాలేజ్కి తీసుకెళ్ళి తీసుకొస్తాడు. పాలాతను, వాచ్మెన్, కూరగాయలాంటికి, ఐరన్ చేసే తాతకి అందరికీ నేను మంత్లీ ఇప్పటిలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తానని చెప్పేశాను. వాళ్ళ నెంబర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అందరితో నేను మాట్లాడేశాను. నీకేదైనా హెల్ప్ కావాలంటే పక్కింటి గీత ఆంటీని అడుగు. ఆంటీ నెంబర్ కూడా నేను తీసుకున్నా. డైలీ కాలేజ్ నుండి టైం టు టైం వచ్చేయాలి. నీ టైమింగ్స్ అన్నీ గేట్ దగ్గర వాచ్మెన్ నాకు సెండ్ చేస్తాడు డైలీ. గుర్తుపెట్టుకో. అక్కడిలా ఇక్కడ పార్టీలు, ఫ్రెండ్స్ అంటూ వాళ్ళ ఇంట్లకంతా వెళ్ళకు. ఎవరిక్కడికి వచ్చినా నేను ఒప్పుకోను. నీ లేడీ ఫ్రెండ్స్ అయినా సరే నేను ఒప్పుకోను. ఇందులో నువ్వే రూల్ వదిలేసినా నేను యుఎస్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ బ్రాంచ్కి వెళ్ళిపోతా. ఇంట్లోకి అవసరమైనవి కావాలంటే లిస్ట్ ప్రిపేర్ చేసి వాచ్మెన్కి ఇవ్వు. నీ పర్సనల్స్ అయినా కూడా సరే వాళ్ళ వైఫ్ తెచ్చిస్తుంది. నీ లొకేషన్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. నీ అకౌంట్లో నైట్నే మనీ వేశాను, అయిపోయాక మెసేజ్ చెయ్యి అంటున్న బాలుని కన్నీళ్లతో చూస్తూ, నిజంగా నీకు ఫోన్ చేయకూడదా అంది చిన్ని. అస్సలు చేయకు. ఇప్పుడు కూడా నీ ఏడుపు చూడలేకే మాట్లాడుతున్నాను. ఇంకోసారి నీ నుంచి ఇలాంటివి నేను ఊహించలేను అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి హత్తుకున్నాడు బాలు. సమయం గడిచే కొద్దీ చిన్ని బాధ ఎక్కువ అవుతుంటే డిన్నర్ చేశాక బస్ వరకు కూడా చిన్నీని వద్దని 1కి 10 సార్లు జాగ్రత్తగా ఉండమని చెప్పి భారంగా మారిన మనసుతో వెళ్ళిపోయాడు బాలు. ఓ వారం అక్కడ సుజాతతో, రామ్ వాళ్ళతో, శివాంష్తో గడిపి ఆ వారంలో తనకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయని చిన్నీని తిట్టుకుంటూనే ఫ్లైట్ ఎక్కేశాడు బాలు. చివరి క్షణం వరకు కూడా చిన్ని వద్దు అని ఒక్క మెసేజ్ చేసినా వెళ్ళకూడదని నిర్ణయించుకున్న బాలు చిన్ని మొండితనం చూసి ఇంకా కోపం పెంచుకున్నాడు. 24 గంటలు 2 ఫ్లైట్లు చేంజ్ అయ్యి యుఎస్ చేరిన బాలు ఈ 24 గంటలు తన ఫోన్లో ఉన్న ఆమె ఫోటోలతోనే గడిపాడు. తన ఫోన్లో ఆల్మోస్ట్ శివాంష్, చిన్ని ఫోటోలే ఎక్కువ ఉండేవి. ఇద్దరు కొట్లాడుకునేవి, నిద్రపోయే పోజులు, వీడియో కాల్ స్క్రీన్ షాట్లు అంటూ పిచ్చి పిచ్చి ఫోటోలు ఉన్నా ఏ ఒక్కటి డిలీట్ చేయడానికి అతనికి మనసు రాలేదు. ఉన్నవే ఉన్న ఫోటోలు కూడా అలాగే పెట్టేసుకున్నాడు బాలు. బాలు తనని ఒంటరిగా వదిలి వెళ్ళలేదని
తన చుట్టూ ఉన్న అందరూ బాలుతో టచ్‌లో ఉన్నారని అర్థమై బాధగా నవ్వుకుంది చిన్ని. మిస్ యూ బాలు. ప్రతి క్షణం నేను నిన్ను మిస్ అవుతున్నా అని బాధగా ఓ 2 రోజులు కాలేజ్‌కి వెళ్ళకుండా ఉనింది కానీ, బాలు ఇంత కష్టపడటానికి కారణం తన చదువే అని అర్థమై పూర్తిగా తన దృష్టిని చదువుపైనే పెట్టింది చిన్ని. నార్గ్ నార్మల్‌గా మాట్లాడే ఫ్రెండ్స్‌ని కూడా అవాయిడ్ చేసేసింది చిన్ని. తన టైం మొత్తం తన స్టడీస్‌కే ఇచ్చేసేది. రోజులో ఓ గంట అందరితో వీడియో కాల్ అయితే, ఓ అరగంట శివాంష్ మాటలలో రోజు శివాంష్ బాలుతో మాట్లాడుతున్నాడర్థమై, ఆ మాటల్లో బాలు గురించి వింటూ, మిగిలిన టైంలో ఆలోచనలు బాలుకి ఇచ్చేసింది. బాలు ఏమో ప్రాజెక్ట్‌లో బిజీ అయిపోయాడు. డైలీ ఫోన్ కాల్స్‌లో అందరితో మాట్లాడుతున్నా, చిన్ని కోసం అందరినీ కనుక్కుంటున్నా, ఆమె నెంబర్ పైకి వెళుతున్న చేతిని బలవంతంగా ఆపేసి, ఆమె ఆలోచనలలో గడపడం అలవాటు చేసుకున్నాడు అతను. ఇప్పుడు హ్యాపీనా నువ్వు? అంది అవని వేగంగా తన చేతిలో ఉన్న లడ్డుని పిసికేస్తూ. నేనేం చేశానే బాబు అని హాల్లో మోకాళ్ళతో పాకుతున్న కొడుకుని ఓరకంట చూస్తూనే తన పని చేసుకుంటూ ఉన్నాడు రామ్. ఏం చెయ్యాలి? వాడికిష్టం లేకపోయినా బలవంతంగా అమెరికా పంపించావుగా అంది అవని. వాడికిష్టం లేకపోతే అస్సలు వెళ్ళడావి అన్నాడు రామ్. చిన్ని మొండిగా ఒప్పించింది అంది అవని. చిన్ని కళ్ళు తిరిగి హాస్పిటల్లో జాయిన్ అయిన రోజుని గుర్తు చేసుకుంటూ. అవి ఇప్పుడెందుకీ గొడవ అన్నాడు రామ్ అసహనంగా. గొడవ? గొడవేంటి రామ్? నువ్వు వాడికి ఈజీగా చెప్పేశావు. మరి నువ్వు నన్ను వదిలి ఉండగలవా 1.5 సంవత్సరం? అంది అవని. అక్కడే ఉన్న సుజాత, లక్ష్మి, శారద, మరో 4 ఆంటీలు పని చేస్తూనే వాళ్ళ గొడవ వింటుంటే, అవి నోరు మూసుకో. నేను వాడి విషయంలో ఏం చేసినా అది వాడి మంచికే. ఇప్పుడు వాళ్ళు బాధపడినా ఫ్యూచర్‌లో హ్యాపీగా ఉంటారని చెప్పాను కదా! చిన్నిది బాలుది ప్రేమ. ఓకే, ఒప్పుకుంటాం. మరి బాలు వాళ్ళ అమ్మది ప్రేమ కాదా? ఆమె ప్రేమ కన్నా ఎక్కువనా? అని సీరియస్‌గా అడిగిన రామ్‌ని చూసి సూటిగా చూస్తూ, మన ప్రేమ కూడా అంతేనా? అంటున్న అవనిని కొట్టాలన్నంత కోపం వస్తుంటే, తన చేతిలో ఉన్న పెన్ని తన అరచేతిలోకి కోపంగా బిగిస్తూ, ఆమెపై కోపాన్ని అదుపు చేసుకుంటూ, నా గురించి నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ బాలు గురించి మాత్రం తెలుసుకో. బాలు అమ్మానాన్న తమ ప్రేమకి గుర్తుగా పుట్టిన బాలుని ఎంతలా ప్రేమించారంటే, బాలు తర్వాత ఎవరైనా పుడితే ఆ ప్రేమలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంకో బిడ్డని కూడా వద్దనుకునేంత ప్రేమించారు. బాలు నాన్న వాళ్ళ కుటుంబం బాగా ఉండేవాళ్ళైనా ఒకానొక సమయంలో తుఫానుకి మన ఊరి పంటలు నాశనమయ్యి నష్టపోయినా వాళ్ళు కొన్ని రోజులలో ఓ పూట మాత్రమే తిని వాడికి మాత్రం 3 పూటలా కడుపు నింపారు అని చెబుతూ అవనిని చూసి, ఇప్పుడు నీకు నేనంటే ప్రేమ కదా అవి? నా కోసం అభితోని పిల్లలని ఆపేద్దాం. నువ్వు ఆపరేషన్ చేసేసుకో అన్నాడు రామ్. ఏం మాట్లాడుతున్నావు రామ్? అంది అవని కోపంగా. నా మీద నీ ప్రేమ నిరూపించుకో అవి. నాకు అభి ఒక్కడే చాలు అంటున్న రామ్‌ని ఎమోషనల్ లెస్‌గా చూసింది అవని. అవనిని చూసి, నీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి నాపై ప్రేమ నిరూపించుకోమన్నా సైలెంట్‌గా ఉన్నావంటే నాకంటే వాళ్ళే ఎక్కువ కదా నీకు? అని రామ్ సూటిగా అడగడంతో, కాదు రామ్, నీ తర్వాతే వాళ్ళు అంది అవని. గొడవ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిందని అర్థమై, అవని ఇక నోరు మూసుకో అంది లక్ష్మి కోపంగా. పర్లేదత్తా, అదెలా మాట్లాడినా నేను ఏమనననే ధైర్యం దానికి అని అవనిని చూసి, బాలు వెళ్ళడానికి చిన్నీనే రీజన్ కావచ్చు. వాడు చిన్నీని ఈజీగా మాయ చేసి ఒప్పించగలడు. కానీ తన తండ్రి కోసం మౌనంగా మారిపోయాడు. చిన్ని మాట విని ఎందుకు వెళ్ళాడు తెలుసా? వాడు దూరమైతే బాధ ఉంటుందని తెలిసినా కూడా తన సక్సెస్ కోసం ఆ బాధని భరించడానికి సిద్ధపడిన చిన్నీలో తన తండ్రిని చూసుకున్నాడు వాడు. వాళ్ళ మధ్య ఉండే ప్రేమ ఈ కారణంగా మరింత బలపడిందే కానీ తక్కువ అవలేదు, అవదు కూడా. బట్ నువ్వు నన్ను
ఇంతగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని పెద్దగా అరిచి చెప్పకుండా చిన్నగా నార్మల్‌గా చెప్పి తన కోపాన్ని తనలోనే దాచేసి తన పని తను చూసుకున్నాడు రామ్.